డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. సాక్షులను బెదిరించడం, నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ మేరకు తీర్పు వెలువరించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో బెయిల్పై బయట ఉన్న అనంతబాబు ఈ కేసులో కీలకమైన 4 సాక్షులను ప్రలోభపెట్టినట్లు, బెదిరింపులకు గురిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సాక్షుల ఫిర్యాదు మేరకు కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సాక్షులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే పక్కా ఆధారాలతో పోలీసులు గత నెల ఏప్రిల్ 24న ఆయనను అరెస్టు చేశారు. హత్య వంటి తీవ్రమైన కేసులో బెయిల్పై ఉంటూ న్యాయ ప్రక్రియకు విఘాతం కలిగించేలా సాక్షులను బెదిరించడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. నిబంధనలను ఉల్లంఘించినందున ఆయన బెయిల్ను రద్దు చేయాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు సుదీర్ఘంగా విచారించింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు పోలీసుల తరపున వాదనలు వినిపించారు. సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం జరిగిందని ఆధారాలతో నిరూపించారు. వాదోపవాదనలు విన్న అనంతరం కోర్టు అనంతబాబు బెయిల్ను రద్దు చేసింది. దీంతో ఈ హత్య కేసు విచారణ పూర్తయ్యే వరకు ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఈ నెల 20వ తేదీ నుంచి న్యాయస్థానం రెగ్యులర్ విచారణ ప్రారంభించనుంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్గా ఉండి మానివేసినటువంటి వీధి సుబ్రహ్మణ్యం అనే ఒక దళిత యువకుణ్ణి అతి కిరాతకంగా హత్య చేసి 31 గాయాలు, 3 అంతర్గత గాయాలతో ఇంటికి తీసుకొచ్చేసి వదిలేసి వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించి వెళ్ళిపోయారు. దాని మీద ఇక్కడ జిల్లా కోర్టు కానీ హైకోర్టు కానీ బెయిల్ రద్దు చేసింది. వాళ్ళకి ఇవ్వాల. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళి డిఫాల్ట్ బెయిల్ తెచ్చుకున్నారు. దాని మీద బెయిల్ మీద ఉన్నాడు. ఆ బెయిల్ నిబంధనల ప్రకారం ఏంటంటే సాక్షులను ప్రభావితం చేయకూడదు, ప్రలోభ పెట్టకూడదు, బెదిరించకూడదు. కానీ ఇక్కడ జిల్లా కోర్టులో ఆ కేసు విచారణకు వచ్చినప్పుడు ఇంకా షెడ్యూల్ ఇస్తాము, విచారణ ప్రారంభిస్తామన్నప్పుడు వీళ్ళు దాంట్లో ప్రధానంగా ఉన్నటువంటి ఒక 4 సాక్షుల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేయటమే కాకుండా వాళ్ళని నిర్బంధించి వాళ్ళకి ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చేసి మీరు ఈ దీంట్లో అనంతబాబుకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలి, లేకపోతే మిమ్మల్ని బతకనివ్వమని చెప్పడం, అలాగనే వివిధ రకాలుగా బెదిరింపులు చేసిన తర్వాత వాళ్ళు పోలీసు వాళ్ళకి మరుసటి రోజు ఉదయం ఫిర్యాదు ఇవ్వటం. ఫిర్యాదు ప్రాతిపదికగా అనంతబాబుతో పాటు అతనితో మరొక 3 నేర చరిత్ర కలిగిన వాళ్ళు కూడా ముద్దాయిలుగా పెట్టడం. దాంట్లో అనంతబాబుని అరెస్ట్ చేశారు. అలాగనే మిగిలిన 2 నేర చరిత్ర ఉన్న అరెస్ట్ చేశారు. మొన్న జైల్లో ఉన్నారు ప్రస్తుతం. అయితే ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క జైలు యొక్క నిబంధనలను ఉల్లంఘించారు కాబట్టి వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇచ్చినటువంటి బెయిల్ను రద్దు చేయమని పిటిషన్ వేశాం. దానికి కావాల్సిన ఆధారాలు చూసాం. ₹4,00,000 ఎలా స్వాధీనం చేసుకున్నా చూసాం. దాంట్లో ఏ విధంగా అరెస్ట్ చేశారో మొత్తం కూడా ఛార్జ్షీట్తో సహా, దాంట్లో రిమాండ్ రిపోర్టుతో సహా ఆధారాలని న్యాయస్థానం ముందు పెట్టాం. అతను కనుక బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేయటమే కాదు, జస్టిస్ అనేది జరగదు. ఫ్రీ ట్రయల్, స్వేచ్ఛాయుతమైనటువంటి విచారణ జరిగే అవకాశాలు లేవు. కాబట్టి ఆయన లోపలుండి మాత్రమే విచారణ జరపాలని చెప్పేసి పిటిషన్ వేశాం. దానికి సంబంధించిన ఆధారాలు ఇచ్చాం. దానివల్ల పర్యవసానాలు చెప్పాం. లిబర్టీ అంటే, స్వేచ్ఛ అంటే సాక్షులను బెదిరించడం కాదు. కాబట్టి లిబర్టీ అంటే సాక్షులను బెదిరించినాడు కాబట్టి ఈ యొక్క వైలేషన్ క్లియర్గా కనబడుతుంది. కాబట్టి ఆ బెయిల్ రద్దు చేయమన్నాం. ఈ రోజున న్యాయమూర్తి గారు గన్నం సునీత గారు మేము వేసినటువంటి వాదనను అంగీకరిస్తూ అతనికి ఇచ్చిన బెయిల్ రద్దు చేసి వచ్చే వాయిదాకి ఆయన్ని కోర్టులో హాజరుపరచమని చెప్పింది. ఇంకొకటి, సాక్షులను బెదిరించిన కేసులో అనంతబాబుని అరెస్ట్ చేశారు. ఆయన గత 25వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా జైల్లో ఉన్నాడు. దాని మీద ఈ నెల 15వ తారీఖున ఆదేశాలు ఇస్తానని చెప్పేసి వాయిదా వేశారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నవంబర్ 30వ తారీఖు లోపుగా కేసు యొక్క తీర్పు పరిష్కారం అవ్వాలి కాబట్టి, త్వరితగతిన విచారించాలి కాబట్టి దాన్ని ప్రాతిపదికగా ఈ నెల 20వ తేదీ నుంచి
26వ తేదీ వరకు 12 మంది సాక్షులను విచారించడానికి ఈ రోజున షెడ్యూల్ ఇచ్చారు. 20వ తారీఖు నుంచి, నెల 20వ తారీఖు నుంచి ఈ కేసులో సాక్ష్యాల విచారణ ప్రారంభమవుతోంది. కాబట్టి ఏదేమైనప్పటికి కూడాను సాక్షులకి ఇప్పటికి కూడా పోలీస్ యంత్రాంగం రక్షణతోనే తీసుకురావాల్సిన పరిస్థితి ఉన్నది. వాళ్ళకి ప్రాణాలకు ముప్పు ఉంది. కాబట్టి ఏదేమైనా కూడా త్వరితగతిన ఈ కేసు విచారణ జరగడానికి ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు కానీ, లేదంటే ఈ రోజు ఇచ్చిన విచారణకి ఇచ్చిన గడువులు కానీ, తేదీలు కానీ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి.